వీళ్ళు కొంతమంది 12 గోత్రాల్లో 12 పెద్ద మనుషులు కానాను దేశంలోకి వెళ్ళారు. వాగ్దాన దేశం చుట్టూ తిరిగి మరలా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, మోషే దగ్గరికి వచ్చి అక్కడ వీళ్ళ సమాచారం చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్పారంటే అది భయంకరమైన దేశం, అక్కడ పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారు, వాళ్ళు మనం జయించలేము, వాళ్ళతో మనం పోరాడలేము, అది మనము స్వాధీనపరచుకోలేం అని కొంతమంది అంటే, ఈ యెహోషువ, కాలేబ్ అనే వీళ్ళిద్దరు ఏం చెప్పారు తెలుసా? మంచి సమాచారాన్ని పట్టుకొచ్చారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా, ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా, లేనిది కల్పించినట్టు కాదు. నా మాట అర్థమవుతుందా? దేవుడు యెహోషువతో తన ముందు నడుస్తూ తనను గొప్ప చేయడానికి గల కారణం ఏమిటంటే, ఇతని జీవితంలో ఒక మంచి సమాచారాన్ని సేకరించి మంచిని తెలియచేయగలిగిన వాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వాడు. ఆ మంచి సమాచారాన్ని సేకరించడం ఎప్పుడైతే తన జీవితంలో దేవుడు చూశాడో, అతను ముందు దేవుడు నడవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? మంచిని సేకరించే అనుభవం మనకు ఉండాలి. పనికి మాలింది కాదు మనం సేకరించాల్సిందే, లోక సంబంధమైన వ్యర్థమైంది కాదు మనం కోరుకోవాల్సిందే. కావాలంటే చూడండి, ఈ రోజుల్లో మంచిని ఎవరు సేకరిస్తారు? మంచిని ఎవరు కోరుకుంటారండి? మన ప్రాంతంలో బ్రాందీ షాపులు ఇంకా 4 కట్టు అంటారు. అదే ఇంకొక పాస్టర్ గాని వచ్చి ఇంకొక మందిరం గాని కడితే, ఎన్ని కడతారా, ఉన్నాయి సరిపోవు. ఏమండి, నా మాటలు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక 2 చర్చిలు ఉన్నాయండి, మంది 3వది కట్టాం, ఎన్ని కడతారు మందిరాలు? మరి నేను అంటాను, ఆల్రెడీ 3 బ్రాందీ షాపులు ఉన్నాయి, పక్కనే, మళ్ళా దూరం కూడా కాదు, ఇంకొక బ్రాందీ షాపు పడతామంటే ఏయ్ అంటే ఇప్పుడు ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు? మంచిని చూసే కనులు లేవు, మంచి గురించి మాట్లాడుకునే నోరు లేదు, మంచిని ప్రేమించే మనస్తత్వం కూడా లేదు. ఏం కోరుకుంటున్నారు ఈ రోజుల్లో? చెడు తాగి చెడిపోతా ఉంటే ఆ కట్టో ఏమండి, నా మాట అర్థమవుతున్నాయా? నేను రోజు మా ఇంటికి పోయే దారిలో ఆ బజారు మొత్తం బ్రాందీ సారాయి అదే బజార్ అదంతా. ఈ మధ్యకాలంలో ఇంకా 4 కట్టారు. నేను అంటాను, మందిరం కడుతూ ఉంటే 2 సరిపోవా, 3 ఎందుకు కట్టాలి అన్నాడు కదా. మరి బ్రాందీ షాపులు పక్కనే 4-5 వరుసగా కడుతున్నారు కదా, ఏం ఒకటి సరిపోదురా, ఇన్నెందుకు కట్టాలి అనొద్దు అన్నాలా లేదా? మరి ఎందుకు అంటలేదు దుర్మార్గులు? మంచిని చూడట్లా. మందిరము కట్టబడితే అనేకులు జీవితాలు బాగు చేయబడతాయి కదా, నువ్వు ఇన్నెందుకు కడుతున్నావు అంటే వాళ్ళంటారు, తాగేవాళ్ళు ఎక్కువయ్యారండి. ఏమిటే? తాగేవాళ్ళు ఎక్కువయ్యారు అందుకని కడుతున్నావు. నేను కూడా అంట, దేవుని కొరకు తన జీవితాలను అర్పించుకొని తన జీవితాలు పవిత్రంగా చేసుకొని మారు మనసు కలిగి రక్షణ పొందేవారు ఎక్కువయ్యారు, అందుకే మందిరాలు పెరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కోరిక, నా ఆలోచన ఏమిటంటే, ఒక ఊరికి 2 మందిరాలు కాదు, ఒక బజారుకే ఉండాలి ఒక్కొక్క మందిరం. ఇంకా అద్భుతమైన విషయం చెప్పమంటావా? ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మందిరంగా మారాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే మందిరంగా మారితే అనేకులు బాగుపడతారండి. ఇప్పుడు మందిరం కట్టాం, ఈ మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ మనం ఏం చెప్తున్నాం? ఇదిగో మీరు రేపు నుంచి సినిమాలు చూడాలి, మీరేమో సినిమా టికెట్లు కొనాలి, ఇదిగో మీరు కూడా ఉన్న రేపటి నుంచి మీ భర్త తాగొస్తే మీరు కూడా ఒక అంశ చేసుకొని బ్రహ్మాండంగా యుద్ధం చేసుకోండి అని చెప్పట్లా. ఒక మందిరము కట్టి ఏం చేస్తున్నామంటే, ఆ మందిరములో మీ ఆలోచనలు మార్చుకోండి, మీ త్రాగుడు అలవాట్లు మార్చుకోండి, మీ జీవితాలు బాగు చేసుకోండి, మీ కుటుంబంలో సంతోషంగా బ్రతకండి. ఇదే చెప్తున్నామా లేకపోతే చెడిపోమని చెప్తున్నామా? అవునా కదా? మరి ఈ రోజున మంచిని చాలామంది కోరుకోవట్లా, మంచిని ప్రేమించట్లా. మంచిని ఎవరు కోరుకుంటారండి? మంచిని ఎవరు కోరుకోవట్లా. దేని కోరుకుంటున్నారంటే తాగటం, తిరగటం, కొట్టుకోవటం, ఎంజాయ్ చేయటం. దీనికే ప్రజలు ప్రోత్సహిస్తున్నారు. అందుకే నేను అంటాను, దేవుని బిడ్డలుగా
నువ్వు నీ కళ్ళతో నువ్వు చూడాల్సింది, నీ చెవులతో నువ్వు వినాల్సింది, నీ నోటితో నువ్వు మాట్లాడాల్సింది, నీ గుండెల్లో నుంచి నీకు రావాల్సింది ఏమిటంటే మంచిని చూసే కనులు ఉండాలి, మంచిని గురించి మాట్లాడే మాట ఉండాలి, మంచిని ప్రేమించే మనసు ఉండాలి నీకు. లోకములో కనబడుతున్న ప్రతి చెత్తను ప్రేమించకూడదు. అర్థమైందా నా మాటలో? ప్రతి చెత్తను ప్రేమించకూడదు. ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనకు వస్తే ఎంత మంచిదండి. నిన్నటి రోజున నిన్న ఆదివారం నాకు తెలిసిన ఒక తల్లి, వేరే ప్రాంతం, ఊరు చెప్పండిలేండి, ఫోన్ చేసి అన్నయ్య ప్రార్థన చేయనింది. ఏమ్మా ఇవాళ ఆదివారం కదా, మందిరానికి పోయి మీ సేవకుడి చేత ప్రార్థన చేయించుకోవచ్చుగా అంటే అవనింది, ఒళ్ళంతా ఒకటే నొప్పులు అన్నయ్య. అందుకని ఆమె ఎక్కడో చిన్న జాబ్ చేస్తుంది. ఏమంటే నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ జాబ్ కూడా ఏమిటంటే ఒక ఇంట్లో, దాన్ని ఏమంటారు, పాచి పని అంటారు. ఒక ఇంట్లో పని చేసేది, ఆ ఇంట్లో పని చేసేది. పొద్దున్నే పోయిందంట, ఆ ఇంట్లో పని చేసుకొని వచ్చిందట. ఇక మంచం మీద అడ్డం పడుకొని నేను మందిరానికి పోలేను, నా కోసం ప్రార్థన చేయని నాకు ఫోన్ చేసింది. నేను అంటాను, ఎందుకు ప్రార్థనకు పోయలేకపోయావు? మరి నీ పని ఇది చేసుకున్నావా? వాళ్ళు ఏమన్నా అంటారేమోనని అందుకని పోయి ప్రార్థన వాళ్ళ పని చేసి వచ్చానన్నయ్య, ఇక మందిరానికి పోవటానికి నాకు ఓపిక లేదు అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమండానే? ఆ ఇంటికి పోయి వాళ్ళ అంట్లు కడకపోతే ఇంటికి వచ్చి తంతరని వాళ్ళకు భయపడింది. కానీ మరి మందిరానికి పోకపోతే మరి యేసయ్య ద్వారా నేను ఎలా మేలు పొందుతాను, మందిరానికి పోకపోతే మరి మా సేవకుడేమని అంటాడేమని ఆలోచన ఉండొద్దు. అవునా కదా? ఈరోజు ప్రజలు దేనికి మొగ్గు చూపుతున్నారండి? మంచిని ప్రేమిద్దాం, మంచి గురించి మాట్లాడదాం. ఏమిటి? మంచినే మాట్లాడదాం. చెత్తది మన నోటికి రాకూడదు. అర్థమవుతుందా? చెత్త గురించి మనం నోటికి రాకూడదు. ఈ రోజుల్లో లోకంలో ఉన్న మనుషులు ఎలా తయారయ్యారంటే ఎదుటి వాడిలో ఉన్న లోపాన్ని గంటల తరబడి, ఇదిగో అన్నయ్య ఆడట్ట, అదిగో వాడు ఎడ చేస్తున్నాడు, అదిగో వాడు ఎడ చేస్తున్నాడు, మరి నీ దుర్మార్గం గురించి చెప్పవా? నీ నీతిమంతుణ్ణి. ఏంటి? నీ నీతిమంతుణ్ణి. ఈ మధ్యకాలంలో ఈ అనుభవాలు కలిగిన మనుషులు చూసి వేదనండి, వేదన. ఎప్పుడు మారుతారు వీళ్ళు? ఇంకా ఎదుటివాడి గురించేమో చెడుగా మాట్లాడావు, మరి నీ గురించే యేసుప్రభు తర్వాత వాళ్ళ తమ్ముని నేనే అంటాడు. ఏంటి? యేసుప్రభు స్వరూపం అట్ట. ఏ రూపం? దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో నువ్వు మంచిని సేకరించాలి, కానీ అపవిత్రమైన దాన్ని నీ జీవితంలోకి సేకరించకూడదు. మంచినే నువ్వు కోరుకోవాలి, కానీ అపవిత్రమైన ఆలోచనలోని నీ జీవితంలోనికి రానివ్వకూడదు. మంచిదే నీ నోట రావాలి, కానీ అపవిత్రమైనటువంటి మాటలు నీ నోట రాకూడదు. అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. చూసి నీ ప్రవర్తనను బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి నా దేవుడు నీ ముందుండి నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ నోట మంచిని సేకరించి మంచిని నువ్వు ప్రేమించి పలకగలుగుతావో నీ జీవితంలో ఉన్న ప్రతి శత్రువు భయపడిపోతాడట. ఏమిటి? భయపడిపోతాడు. నీ శత్రువు భయపడిపోతాడు. ఎలాగో చెప్పమంటారా? బెత్లెహేములో రారాజుగా యేసయ్య పుట్టాడు. ఇది మంచి వార్త. ఈ వార్త జ్ఞానులు తీసుకొని వచ్చారట హేరోదు దగ్గరికి. ఎప్పుడైతే జ్ఞానులు హేరోదు దగ్గరికి తీసుకొని వచ్చి ఈ వార్త చెప్పారో హేరోదుకు అరికల్లో ప్రారంభమైంది వణుకుడు. హల్లెలూయా. ఇప్పుడు గజ 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 వణికిపోతున్నాడు. ఏమి రాజా నీకు కుదార్థం లేకుండా పోతుంది, ఏం సంగతి అంటే నాకు మించిన ఒక రాజు పుట్టాడు. ఇదిగో నా దగ్గరకు ఒక సమాచారం వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే మంచిని నువ్వు ప్రేమించి మంచిని నువ్వు కోరుకొని మంచిగా జీవించడం నువ్వు ప్రారంభిస్తే నీ శత్రువు కూడా భయపడి పారిపోతాడు. హల్లెలూయా. ఏంటి మంచి? ఏంటి మంచి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది మంచిది. అర్థమైందా? ఏమిటి మంచి? యేసయ్య నేను పవిత్రుడై ఉన్న ప్రకారం మీరు కూడా పవిత్రంగా బ్రతకాలి. ఇది మంచిది. అర్థమవుతుందా? వామో యేసుప్రభు అంటే పరిశుద్ధుడే, మన వల్ల ఆడైద్ది, అందుకని ఇప్పుడు ఏం చేద్దాం, మనం కూడా పనికి మాలిన పనులు చేద్దాం.
నేను అంటాను, బైబిల్లో యేసయ్య సాధారణమైన మనిషిగా దిగొచ్చాడండి. నీకన్నా ఒక కొంప ఉంది, నీకన్నా 4 బంధువులు ఉన్నారు, నీకన్నా 4 దండలు ఉన్నాయి. ఏ దండలు? కొదవ కట్లో పెట్టుకుంటే ₹1,00,000 వచ్చే దండలు ఉన్నాయి. యేసయ్యకు ఏ దండ లేదో, అండదండ కూడా లేదండి యేసయ్యకి. ఆయన అంటాడు, మనుష్య కుమారుడు తలవాల్చుకొని ఒక స్థలమైనా కూడా లేదట. మరి ఆయన జీవనం ఏంటి? రాత్రి అయితే ఒలీవ కొండ మీద, పగలైతే ప్రజలందరికీ సువార్త చెప్పేవాడు. ఆయనకు ఒక ఇల్లు లేదు, ఒక ఆస్తి లేదు, ఏమీ లేదు. సాధారణమైన మనిషి. ఇప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మంచిని ప్రకటించి మంచిగా జీవించి ఆయన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనం కట్టుకోలేమా? ఏమంటే మనం కట్టుకోలేమా? మనము మన జీవితాలు కట్టుకోవటానికి ఒళ్ళు బరువయ్యి, ఏమనుకోబాకండి, మన జీవితాలు పవిత్రంగా కట్టుకోవటానికి మన జీవితంలో ఈ పనికిమాలిన ఆలోచనలు పెట్టుకొని, యేసుప్రభు అంటే పరిశుద్ధుడయ్యా, ఆయన దేవుడు, మన వల్ల ఏమవుద్ది? ఏమిటి? యేసుప్రభుడు దేవుడు, ఆయన పై నుంచి దిగొచ్చిండు. యా నుంచి దిగొచ్చిండు చూపి. పై నుంచి దిగొచ్చిండా? నువ్వు వచ్చినట్టుగానే తల్లి గర్భంలో నుంచి వచ్చిండా? నాకు తెలుసు, యేసుప్రభు ఒకవేళ పై నుంచి దిగొస్తే ఆయన పై నుంచి దిగొచ్చింది కాబట్టి ఆయన జయిస్తాడండి అంటారు. భూమి మీద ఉన్న మనుషుల ఆలోచనలు బాగా తెలుసు ఆయనకి. అందుకని ఏం చేసిందంటే, నువ్వు ఎట్టొచ్చావో ఆయన కూడా అట్టే వచ్చి, నేను కూడా నువ్వు వచ్చినట్టే వచ్చానురా, నీవు కూడా నేను కూడా నువ్వు ఎట్టుండవో నేను కూడా అట్లే ఉన్నానని ఒక మాదిరి చూపించిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయనకేమీ ఒక 100 శక్తులు పెట్టుకొని 4-5 చేతులు పెట్టుకొని నేలక మేన పెట్టుకొని లేడు. అర్థమైందా? సాధారణంగా ఒక సాధారణమైన మనిషి ఎలా భూమి మీద బతుకుతాడో అలా బ్రతికి చూపించాడు. మంచిని ప్రేమించడం చూపించాడు, మంచిగా బ్రతకడం చూపించాడు, మంచిగా జీవించడం నేర్పించాడు, మంచిగా లోకములో జీవించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నన్ను చూసి మీరు బ్రతకాలి రబ్బాయి అని. ఇప్పుడు ఆయన వలె మనం మంచితనాన్ని కలిగి మంచిని ప్రేమించి మంచిగా జీవించే వ్యక్తులమైతే ఆయన వలె మనల్ని కూడా దేవుడు గొప్పోడుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు గుర్తుపెట్టుకొని కొంచెం నీ జీవితాన్ని సరి చేసుకొని మంచిగా బ్రతకటం నేర్చుకుంటే ఎట్లా నా మాటల మీ భాషలో చెప్పమంటారా? దయచేసి ఏమనుకోబాకండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా బ్రతకటం నేర్చుకుంటే నీ జీవిత కాలంలో నా దేవుని ద్వారా నువ్వు గొప్ప చేయబడతావు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుని చేత మనం గొప్ప చేయబడాలంటే ఓరకయ్యే పని కాదు అది. ఓరక సంఖలో బైబిల్ పెట్టుకొని యేసు రక్తమే చేయమనుకుంటూ వస్తే గొప్ప చేసుకుని పోవటానికి ఆయన ఏమన్నా ఏమండి అంత అంబ్యాతకుడిలా కనబడుతుండా? నిన్ను గొప్ప చేస్తా ఉంటే సాతాను గడ ఏమన్నా ఓరక సొత్తా కూర్చుంటాడు అనుకున్నావా? ఆలోచించేయండి. మీరు దేవుని చేత దీవించబడాలి. ఈ సంవత్సరం దేవుని చేత మీ కుటుంబాలు ఘనపరచబడాలి. మన ప్రాంతంలో ప్రజలందరి ఎదుట మనము గొప్ప చెయ్యబడాలి. అలా గొప్ప చెయ్యబడాలంటే మీరు మంచిగా జీవించడం నేర్చుకోవాలి. ఆమేన్. ఎటు చేయాలి? మంచిగా అనండి. మంచిగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తాం. నేను అదే చెప్పాను. ఎందుకో ఈ సంవత్సరం దేవుడు మొట్టమొదట మన ప్రసంగం ఏమిటంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దాంట్లోనే గొప్పతనం ఉంది. అదే, ఇంతకు మించి మరొకటి లేదు. ఈరోజు చాలామంది ప్రేమిస్తారు. ఎట్లా ప్రేమిస్తారు? ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆయన కనపడ్డాడు. ఈ దుర్మార్గుడు కొంచెం వయసు అయిన వాళ్ళను ప్రేమించడు. కొంచెం తోలు ఎర్రగా బుర్రగా కనపడదు చూసావా, అలాంటి వాళ్ళనే ప్రేమిస్తాడట. ఇది పనికిమాలిన బుద్ధి కదండి. ఏమంటే ఏమనుకోబాకండి. నాకు చాలామంది తెలుస్తూ ఉంటారులే, ఇక్కడ కాదు బయట. నాకు అందరంటే బో ప్రేమ అన్నయ్యా అంటుంటాడు. పొద్దున్న లేస్తాడు, బండి ఎక్కించుకుంటాడు, సెలుగోంటి తిరుగుతుంటాడు. నేను అంటాను, ఏంటన్నయ్యా అటు చేయొచ్చానంటే, నువ్వే కదన్నయ్య చెప్పింది ఏమని, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నావు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, బజారుకి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చుకోవాలి, మా ఇంట్లో మాకు బండి లేదు, కొంచెం నీ బండి మీద తిప్పుతావా అన్నారట. ఆ బండి మీద ఎక్కించుకొని ఊరంతా తిరుగుతా ఉండి సిగ్గు లేకుండా. నేనంటాను, భార్య పిల్లల్ని ఏ రోజు బండి మీద ఎక్కించుకొని తిరగడు దుర్మార్గుడు.
ఊర్లో అందరిని ఎక్కించుకొని తిరుగుతుంటాడు. అది కూడా ఎవరిని? ఒక ముసలాం ఉంది. అయ్యయ్యా షుగర్ టెస్ట్ చేసుకుంటాడు, కొంచెం నన్ను హాస్పిటల్ దాకా తీసుకెళ్ళయ్యా అనిందట. ఏయ్ నాకు పని ఉంది పో. ఏమండి నా మాట అర్థమవుతుందయ్యా? అంటే ఈ దుర్మార్గుడికి కొంచెం వయసు ఎక్కువైన వాళ్ళు అయితే బండి ఎక్కించుకోడు, చిన్నపిల్లలని అయితే ఎక్కించుకోడు. నా మాట అర్థమవుతున్నాయా? పచ్చకామర్లోడు కదండి, కొంచెం పచ్చగా కనబడితే ఎక్కించుకుంటాడట. నేను అంటాను, మంచిగా బ్రతకటం అంటే ఏంటి? నీ మనసులో వేరే ఉద్దేశం లేకుండా నా యేసయ్య భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఎలాగైతే ప్రేమించాడో అలాగ నువ్వు ప్రేమించటమే మంచి.